రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు ఇప్పుడు బాగా ట్రస్ట్ చేస్తున్నది ఎవరినంటే నన్ను, అజయ్ బాబుని. అవును సార్, అవును సార్. దట్టు మేము చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు నా సొంత ఖర్చులతో ప్రతి నెల 2 పట్టణాల్లో మీటింగ్ పెడుతున్నాం. అవును సార్. రీసెంట్ గా కేఏ పాల్ గారి దగ్గర నుంచి కూడా కాల్ వచ్చింది, ఆయనతో కలిసి వర్క్ చేయమని చెప్పారు. అయితే ఆయన దగ్గర వర్క్ చేసామంటే ఆయన మనల్ని రానివ్వడు అంతే. ఎందుకంటే ఆయన సీరియస్ గా మాట్లాడుతూ సింపుల్ గా నేను ఇప్పుడే ట్రంప్ ని కలిసి వచ్చాను అని ఇలాంటి మాటలు మాట్లాడేటప్పటికి ఆయన వాయిస్ లో అప్పటి వరకు మాట్లాడిన వాటికి డెప్త్ పోతుంది. అవునవును సార్. యాక్చువల్ గా సార్ నవీన్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్కి తెలుస్తారు, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు. అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ. మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆ చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. ఏమో ఉంది, నాకు అంత ఐడియా లేదు. కానీ నేనైతే ఒక మాట చెప్పగలను మీకు. హనీ జాన్సన్ గారు, జాన్ బాబు గారు అంత వర్తీ కాదు. అంటే పొలిటికల్ వింగ్ వైపు నేను ఆలోచిస్తూ చెప్తున్నా. పొలిటికల్ సైడ్ గా వాళ్ళంత ఎబిలిటీ లేదని నేను చెప్పగలను, నాకున్న అభిప్రాయం. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. జాన్ పాల్ ఉన్నాడండి, జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు. అవసరం లేదు అది చెప్పడం. అవునవును. బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప ఒప్ప తీసుకున్నాం, ఇంకా దానికి నిలబడాలని ఆలోచన లేదు. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. అవును 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 సార్. అదే కొంచెం ఇబ్బంది కలిగింది. సార్ సార్ అవునారా? ఇప్పుడే సార్ చెప్పారు సార్, మీకు చెప్పారు మీకు కాల్ చేస్తారని. అది మా డేవిడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మా సారు అమెరికాలో ఉన్నారు సార్. ఆయన వచ్చినమ్మనే మీతో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేద్దాం. వీలైతే నేను ఒకసారి కాన్ఫరెన్స్ కలుపుతాను సార్. నాకు ఒకసారి డీటెయిల్స్ అన్ని చెప్పండి సార్. ఏం లేదు సార్, మా సార్ ఏంటంటే సార్ యాక్చువల్ గా కర్ణాటక అండి. ఆయన ఏంటంటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. యుఎస్ లో సాఫ్ట్వేర్ గా ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా? ఓకే. అయితే ఏంటంటే ఆయన కొంచెం రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఉంది. ఒక సినిమా కూడా అంతకుముందు ట్రై చేశారు, కానీ అది డైరెక్టర్ గారు కొంచెం కథ నచ్చక ఆగారు అనమాట. అంటే పార్టీ స్టార్ట్ చేశారండి, రిజిస్ట్రేషన్ చేశారా? ఇంకా చేయలేదు సార్, ముందు గ్రౌండ్ వర్క్ చేస్తున్నామండి. ఓకే ఓకే. పీస్ మిషన్ అని అనుకుంటున్నాం. ఇంకా గ్రౌండ్ వర్క్ చేస్తున్నామండి. ఆయన అక్కడ కొంత అమౌంట్ అది కలెక్ట్ చేస్తున్నారు అమెరికాలో మా పాస్టర్ గారు. ఆయనకి ఏంటంటే ఓన్ గా అక్కడ బెంగళూరులో ఉన్నాయి సార్, 150 ఎకరం పొలం ఉంది. ఆ రెంట్లు కూడా వస్తాయి ఆయనకి. 3-4 చర్చిలు ఉన్నాయి. వరంగల్లో నా చర్చ్ ఉందండి, అది ఆయనదే, నేను నడుపుతున్నాను సార్ ఇక్కడ వరంగల్లో. నా పేరు పాల్ అండి. అది సార్ అంతా మేము మాట్లాడుతున్నాము సార్, చాలా మందితో మేము డిస్కస్ చేస్తున్నాము, అందరి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, ఎవరితో వెళ్ళాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. అందుకబట్టి మేము ఏది కూడా పెద్దగా ప్రచారం అది ఏం లేదు సార్. సైలెంట్ గా మన పని చేయాలి, దేవుని పని సైలెంట్ గా చేసుకోవాలనే తలంపుతో మా పాస్టర్ గారు ఉన్నారండి. అది మీరంటే ఆయన కొంచెం అభిమానం సార్. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పోరాటం బాగా నచ్చింది అన్నారు. ఒకసారి వీలైతే ఒకసారి మాట్లాడదామని. ఏంటంటే కొంచెం ఆయన కొంచెం బిజీ ఉండడం వల్ల అది కొంచెం కష్టం అవుతుంది మీతో మాట్లాడడం సారు. యాక్చువల్లీ వీ టు హ్యావ్ ద సేమ్ ప్లాన్ అండి. మాకు అదే
ఆలోచనలో ఉన్నాం మేము కూడా. ఆ, ఆ, ఆ. ఎందుకంటే 2 స్టేట్స్ ఆఫ్ క్రిస్టియన్స్ లో 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు ఇప్పుడు ఉమ్, బాగా ట్రస్ట్ చేస్తున్నది ఎవరినంటే ఉమ్. నన్ను, అజయ్ బాబుని. అవును సార్, అవును సార్. దట్టు మేము చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు సార్ సార్ నా సొంత ఖర్చులతో సార్ ప్రతి నెల 2 పట్టణాల్లో మీటింగ్ పెడుతున్నాం. అవును సార్. క్రిస్టియన్స్ యునైట్ చేయడానికి క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ పేరుతో ఉమ్, ఉమ్. ప్రతి నెల 2 మీటింగ్స్ పెడుతున్నాము. ఇప్పుడు జూన్ 9వ తారీఖున వైజాగ్ లో ప్లాన్ చేస్తాం మీటింగ్. అవును సార్. ఇప్పుడు వరంగల్ 27వ తారీఖున వరంగల్ మీటింగ్ ఉంది. ఉమ్, 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 ఉమ్. వేరే పాస్టర్స్ పెడుతున్నా, దానికి గెస్ట్ గా నేను అజయ్ ఇద్దరం వస్తున్నాం. ఉమ్, సో మంచి గ్యాదరింగ్స్ తో రీసెంట్ గా కాకినాడ అయిపోయింది, కడప, ఖమ్మం, హైదరాబాద్ ఉమ్. ఎక్కడ మీటింగ్ పెట్టినా అఖండ స్పందన వస్తుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఈ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో నుంచి మేము పోరాడుతున్నాం, మేము నిలబడ్డాము, మేము మాట్లాడుతున్నాం. ఈ విధానాలన్నీ ఉమ్, క్రైస్తవ సమాజానికి బాగా నచ్చింది. దే స్టూడ్ ఫర్ అస్. నా కోసం వాళ్ళు నిలబడ్డారు. ఉమ్, ద గ్రేట్ చేంజ్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఉమ్. క్రైస్తవులు వచ్చిన గొప్ప మార్పు ఇదే. ఇది వరకు ఎప్పుడు రాని మార్పు వచ్చింది. ఏంటంటే బాగా వచ్చింది సార్. మన క్రైస్తవుడి కంఠం అసెంబ్లీలో మోగాల. ఖచ్చితంగా సార్, మేము కూడా అదే సార్. అంటే మా పార్టీ తరఫున కనీసం ఒక 3 ఎంపీలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలైనా ఉండాలి అనే ఆలోచన మా పాస్టర్ గారికి ఉందండి. ఏంటంటే గోల్డెన్ స్పూన్ సార్ యాక్చువల్ గా. వాళ్ళు తాత ముత్తాతలే కొంచెం బాగా అమౌంట్ అది కలిగిన వాళ్ళు. అక్కడ ఏంటంటే అప్పుడు సౌక రోజుల్లో 10,000కి 20,000కి ఎకరం కొన్నారు వాళ్ళ తాత వాళ్ళు. ఇప్పుడు అదేంటంటే ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు కూడా పలికే పొలాలు ఉన్నాయి వాళ్ళకి. అదంతా కూడా మనం ఏంటంటే దేవుని సేవకు వాడదామని. ఓకే అండి, మనకు ఒక ప్లాన్ ఉందండి దీనికి. సార్ రీసెంట్ గా కేఏ పాల్ గారి దగ్గర నుంచి కూడా కాల్ వచ్చింది, ఆయనతో కలిసి వచ్చేయమని చెప్పారు. అయితే ఆయన దగ్గర వర్క్ చేసామంటే ఆయన మనల్ని రానివ్వడు అంతే. ఎందుకంటే ఆయన సీరియస్ గా మాట్లాడుతూ సింపుల్ గా నేను ఇప్పుడే ట్రంప్ ని కలిసి వచ్చాను అని ఇలాంటి మాటలు మాట్లాడేటప్పటికి ఆయన వాయిస్ లో అప్పటి వరకు మాట్లాడిన వాటికి డెప్త్ పోతుంది. అవునవును, దానికి వాల్యూ ఉండట్లా. ఇంకా ఈ పార్టీ ఎవరు స్థాపించినా కూడా పబ్లిక్ ఇమేజ్ ఉండాలి కంపల్సరీ. అవును సార్. మనము ఆన్ స్క్రీన్ వస్తే, ఆఫ్ స్క్రీన్ వచ్చినా, ఆన్ స్క్రీన్ వచ్చినా సరే పబ్లిక్ లో రెస్పాన్స్ ఉండాలి. అవును సార్. మనకు పబ్లిక్ ఇమేజ్ లేకుండా ఏది స్థాపించినా పెడతామే. అవును సార్. దేవుని మహాకృపను బట్టి ఈ రోజు అది చేసుకోగలిగాను. అవును సార్. నేను కానీ అజయ్ కానీ ఇద్దరం కానీ ఆ ఇమేజ్ అనేది సంపాదించుకున్నాం. అవును సార్. మీకు ఇంకో విషయం తెలియకపోవచ్చు బహుశా. శ్యామ్ కిషోర్ గారు ఉన్నారు కదా. అవునండి. శ్యామ్ కిషోర్ గారు కూడా జేసీఎన్ఎం అని ఒక నేషనల్ పార్టీ రిజిస్టర్ చేశారు. గతంలో చేశారు. అప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ కి ఆయన అనౌన్స్ చేయాల్సింది. కాదు కొన్ని కారణాలు, అవి మిమ్మల్ని తర్వాత డేవిడ్ గారిని కలిసి నేను చెప్తాను అవన్నీ. అది మాట్లాడదాం సార్, మనం పర్సనల్ గా మాట్లాడదాం. వాళ్ళు కూడా చాలా విషయాలు కాన్ఫరెన్స్ పెట్టుకుందాం సార్, చాలా విషయాలు మనం. అదే అవన్నీ నేను చెప్తానండి. నా దగ్గర ప్లాన్ ఉంది, ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ప్రజల్లోకి మనం వెళ్ళాలి. అవును సార్. యాక్చువల్ గా సార్ ప్రవీణ్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్కి తెలుసు సార్, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు. అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ. మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. కాకపోతే జరిగిన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు, ఆయన చంపాడా చంపబడ్డా, యాక్సిడెంటా హత్యనా అన్నది. అవునవును. ఆ కోణంలో ఇవి మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్. అది మాత్రం ఒక ఇంటలెక్చువల్ క్రైస్తవుల అంతమైన
మంచి జ్ఞానవంతుని కోల్పోయాం. అది మాత్రం రికవర్ చేయలేని ఇది. అవును సార్. చెప్పండి చెప్పండి చెప్పండి. అదే సార్ మా డాడీ గారు కూడా చెప్పారు. ఎందుకబ్బా ఇంకా చాలు అంటే ఆయనకి మా సార్ వద్దన్నా కూడా ఇక చేస్తారు, చాలా బాటిల్ చేస్తారు మా డాడీ గారి దగ్గరికి. అప్పుడు సిట్టింగ్ కూర్చుంటారు, ఇక ప్లాన్ చేస్తా ఉంటారు. ఆయన ఒక యూనివర్సిటీ పెడతానబ్బా నువ్వు రావాలని కూడా అన్నాడు. బైబుల్ యూనివర్సిటీ పెడుతున్నా నేను, మీరు రావాలంటే ఆయన కూడా ఓకే అన్నారు. తర్వాత కొంత అమౌంట్ కూడా నేను కూడా చేస్తానని కూడా మా డేవిడ్ గారు చెప్పారు ప్రవీణ్ పొగడేల్ గారికి. అవన్నీ అంటే మా సార్ కొంచెం బయటికి రాదు సార్, ఏదా కానీ మన బ్యాక్గ్రౌండ్ చేస్తాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఈయన ఎక్కువ బిజినెస్లు ఈ బెంగళూరులో మొత్తం హైందవులతోనే చేస్తారు. మీరు నమ్మరు, ఆయన దేవుడి బొమ్మ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వేసుకుని వెళ్తారు మెల్లో, వచ్చినైతే చేస్తారు. అంటే బిజినెస్ అనేది చేస్తున్నప్పుడు వాళ్ళతో మనం వాళ్ళకి వ్యతిరేకంగా మనస్పూర్వకంగా చేయటం తప్పు కదా, పోతుంది. కొన్ని బిజినెస్ స్ట్రాటజీస్ ఉంటాయి, అది మా సార్ అన్ని ఏదన్నా లాజిక్ గానే చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం మా పార్టీ తరపు నుంచి 3 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలు కావాలి, ఎట్లయినా ఎంతైనా పర్లేదు ఏదైనా పర్లేదు అనే ఆలోచనతో మా పాస్టర్ గారు ఉన్నారు. నేను చెప్తానండి, నేను డేవిడ్ గారితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే రీసెంట్ డేస్ లో చాలా మంది పిలిచారు నన్ను, చాలా మంది పిలిచారు, చాలా మంది మాట్లాడుతున్నారు. ఎవరెవరు పార్టీలు పెట్టబోతున్నారు, ఎవరెవరు ఆల్రెడీ పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎవరెవరు ఎలాంటి ఎజెండాతో రాబోతున్నారు అన్ని చెప్తాను. అవును సార్, మన రంజిత్ చౌదరి గారితో కూడా మాట్లాడారు. అవునవును మాట్లాడారు కానీ అంత సీరియస్ గా తీసుకోవాలి మా సార్ ఆయన. ఆయన ఉంది. లేదండి, వీళ్ళు ఆల్రెడీ పార్టీలు స్థాపించి ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళ వల్ల ఏం కాదండి. ఇప్పుడు వాళ్ళు అయిపోయింది, వాళ్ళు ఫెయిల్యూర్ లో ఉన్నారు. అవునవును అవును సార్. వాళ్ళంటే తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, వీటి మీద మనం ఫోకస్ చేయాలి. మీరు డేవిడ్ గారితో మాట్లాడించినప్పుడు అన్ని విషయాలు నేను ఆయనతో డిస్కస్ చేస్తాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మా సార్ యువరక్తం కావాలి సార్, వెళ్ళాలండి. మీలాంటి యువరక్తం కావాలి సార్. మీ జోడి బాగుంది, విజయ్ కుమార్ గారి మీది అద్భుతమైన జోడి, సంచలనం అవుతుంది నిజంగా. మీరు హీరోగా ఎన్ని సినిమాలు చేశారు సార్? ఏంటండి? మీరు హీరోగా ఎన్ని సినిమాలు చేశారు? 3 ఫిలిమ్స్ చేశాను. 3 చేశారా? ఓకే ఓకే ఓకే. అంటే మేము కొంచెం బైబుల్లోంచి కొన్ని సందర్భాలు తీసుకొని చేద్దామనే ఆలోచనతో ఉన్నాం సార్. పాత నిబంధన కొత్త నిబంధనలో 2 పార్ట్స్ గా తీసుకుందాము అని కూడా అనుకుంటున్నాం. మరి అది ఎంతవరకు అవుతుందనేది తెలీదు. అది అయితే కొంచెం వెళ్దాము, కొంచెం మంచి వాళ్ళతోనే వెళ్దాము. అంటే మన లాభాపేక్ష కాదండి, యాక్చువల్ గా ఇంత వస్తుంది అంత వస్తుంది కాదు, దేవుని కొరికి మనం వాడబడాలి, అది మనకు ప్రచారం కల్పించాలి, ఇంకా మంచిగా చేద్దాం అనే కొంచెం డైరెక్టర్స్ మంచి వాళ్ళు దొరికి, హీరో మంచి వాళ్ళు దొరికితే చేద్దాం అనుకుంటున్నాం సార్. అది కూడా వస్తుంది. మీరు స్టూడియో పెడుతున్నారని కూడా అన్నారు సారు. ఆ రోజు వీలైతే ఒకవేళ ఇండియా వస్తే నేను తీసుకొస్తాను సార్. ఇప్పుడు డేవిడ్ గారు ఎప్పుడు రాబోతున్నారు ఆయన ఇండియాకి? యాక్చువల్ గా నిన్ననే రావాలండి, మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, నాకు అందుబాటులో రాలేదు, ఫోన్ కలవలేదు. ఇప్పుడు ఆయన ఇండియా వస్తే ఇండియాలో ఎక్కడండి ఆయన రెసిడెన్స్? ఎక్కడ? ఆయన బెంగళూరులో ఉంటాడు సార్, దేవనల్లో ఉంటాడు ఆయన. ఓకే ఓకే. దేవనల్లో ఆయన ఫామ్ హౌస్ ఉంది, 15 ఎకరాల్లో ఉంటది. ఆయన అందులో ఫామ్ హౌస్ కట్టుకొని ఉన్నారు. అది ఆయనకు ఒక 10-15 చర్చిలు ఉన్నాయి చుట్టుపక్కల. దశం భాగం అది అక్కడికే తెచ్చిస్తుంటారు. నేను కూడా నాకు నెలకు 6-7 లక్షలు వస్తాయండి, నేను పంపిస్తుంటాను మా సార్కి. మొత్తం అక్కడ బెంగళూరులో ఎవ్రీ మంత్ 3, 4, 3వ తారీఖు 4వ తారీఖు ఫామ్ హౌస్ లో ఉంటారు ఆయన.
ఎవ్రీ మంత్ 3-4 అంటే 3వ తారీఖు 4వ తారీఖు. అండ్ పని చేయండి, ఆయనతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి ఆయనతో కూర్చోబెడితే డిస్కస్ మెనీ థింగ్స్ అండి. ఖచ్చితంగా మనం చేద్దాం సార్ కలిసి. అంటూ మీ ఫైర్ మాకు బాగా నచ్చిందండి, మీ సందర్భం కూడా వచ్చింది మాకు. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు ఈయన అనీ జాక్సన్ గారు ఫోన్ ఆయనదే వెయిటింగ్ లో ఉంది కాల్. జాన్ బాబు గారు, అనీ జాక్సన్ గారు. అనీ జాన్సన్ ఓకే ఓకే, ఆయన కూడా టచ్ లో ఉన్నారు. అండ్ జాన్ బాబు గారు ఉన్నారు కదా మన ప్రెసిడెంట్, ఆయన కూడా అందుబాటులో. జాన్ బాబు అంటే యూట్యూబ్ ఛానల్ ఆయన ప్రెసిడెంట్ అంట కదా సార్, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ అన్నాడు ఆయన. నేను ప్రెసిడెంట్ అంటే 2 తెలుగు రాష్ట్రాలకి అన్నాడు మా సార్. ఏమో అండి, నాకు అంత ఐడియా లేదు, కానీ నేనైతే ఒక మాట చెప్పగలను మీకు సార్. హనీ జాన్సన్ గారు, జాన్ బాబు గారు అంత వర్తీ కాదు. అంటే పొలిటికల్ వింగ్ వైపు నేను ఆలోచిస్తూ చెప్తున్నాను. పొలిటికల్ సైడ్ గా వాళ్ళంత ఎబిలిటీ లేదని నేను చెప్పగలను, నాకున్న అభిప్రాయం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ మనకు సపోర్టర్స్ గా ఉంటారని మనం అనుకోలేదు కదా సార్. ఇంకోటి ఏంటంటే సంస్థాగతంగా ఉండాలంటే దానికి అంత ఆవేశం ఉండకూడదు, చాలా తెలివిగా. ఇప్పుడు మీకు చెప్పే కదండి, ఇప్పుడు హిందువుల దగ్గరికి వెళ్తే నేను దేవుడు బొమ్మ వేసుకుని వెళ్ళిపోతాడు ఆయన శాంతంగా, మళ్ళీ వచ్చి తీసేసుకుంటాడు హ్యాపీగా, సిడి వేసుకుని హ్యాపీ ప్రార్థన చేసుకుంటే పడుకుంటాడు హ్యాపీగా. అరగంట ఆయన భరించుకుంటే ఆయన పని అయిపోతుంది ఆయనకి. అలా కాకుండా ఆయన ఎట్లా అంటే ఆయన బిజినెస్ కూడా కదా వాళ్ళు. వాస్తవంగా అయితే ఆ ఏరియాలో దేవనగర్లో 3-4 ఇల్లు ఉండేయండి, క్రైస్తవ ఇల్లు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల దాదాపుగా ఒక 15-20 వేలు ఇల్లు ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులు. నాకు తెలిసి 15-20 వేలు ఇల్లు అనుకోండి, 19,000 ఇల్లు క్రైస్తవం తీసుకుంది మా సార్ అయితే. ఆయన పౌల్ని ఫాలో అవుతారండి మా సార్. పౌల్ గారు ఎలాగైతే బెస్ట్ వాళ్ళ దగ్గరికి బెస్ట్ వాడిని అన్నాడు, కుమ్మరి వాళ్ళ దగ్గరికి నేను కుమ్మరి వాడిని అన్నాడు, అది ఆ విధానాన్ని మా సార్ అవలంబించబట్టే ఇప్పుడు అమెరికాలో అండ్ ట్రంప్ గారి బ్యాచ్ లో కొంతమంది తెలుసు సార్కి చెప్తారు. కానీ నాకు నేను ఎప్పుడు కూడా అమెరికా వెళ్ళేవాడిని కాదు. మనం అక్కడికి అంటే చెప్తుంటారు, ఈ అబద్ధం కూడా మాట్లాడు మా సార్. ఇది కూడా వేస్ట్ మాట్లాడడం, అబద్ధం మాట్లాడడం ఉంటుంది. పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆయన చేసే ఒకటి అనుకుంటే అది చేయాలి అనుకుంటే చేస్తారు సార్. ఇంకా అది ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఆయన చేద్దాం అంటాడు అంతే. అంటే ఆయన ఇంకోటి మేము అజయ్ బాబు గారు కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, మరి మీరేమో. నాతో మాట్లాడితే అజయ్తో మాట్లాడినట్టే అండి. నన్ను పిలిస్తే ఇద్దరం వస్తాము. ఇప్పుడు అజయ్ నేను ఇద్దరం ఒకటే అనుకోండి, ఇక ఆల్మోస్ట్ ఏ నిర్ణయం అయినా ఇద్దరం తీసుకుంటాము, ఎక్కడికైనా ఇద్దరం కలిసి వెళ్తాము. ఒక పార్టీ యాక్చువల్లీ మాకు కూడా ఓపెన్ గా చెప్తున్నాను, మేము కూడా పార్టీ స్థాపించే ఆలోచనలోనే ఉన్నాము. కానీ మా ఎజెండా, మా అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. మేమిద్దరం కలిసి ఒక స్టార్ట్ చేద్దామని ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గర ఆలోచన ఉంటుంది, ఆయన దగ్గర ఆవేశం ఉంటుంది సార్, నేను గమనించాను. అవునవును. అండ్ ఇంకొకటి, మీరు హీరోగా కొనసాగి ఉంటే ఇంకా మంచి పేరు వచ్చేది ఏదేమో. ఇప్పటికి స్టిల్ నాకు తెలుసు బాగుంటది కదా సార్, మంచి స్మైల్, మంచి కలరు, మంచి హైట్. చూద్దాంలేండి, మనం పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం కదా. ఇంకోటి ఏంటంటే ఎవరికి చెప్పకండి నాతో మాట్లాడినట్టుగా. అంటే అజయ్ ని మీరు డిస్కస్ చేస్తున్నారన్న విషయాలు కూడా ఎవరికి బయటకు చెప్పకండి. నేనైతే ఇంతవరకు అజయ్ గారికి ఫోన్ చేయలేదండి, మిమ్మల్ని ట్రై చేశాను. అజయ్ కాదు, అజయ్కి ఓకే అది చెప్తున్నాం కదా, నేను అజయ్ ఇద్దరం ఒకటే. మీరు నాతో మాట్లాడినా అజయ్తో మాట్లాడినట్టే, అజయ్తో మాట్లాడినా నాతో మాట్లాడినట్టే, మా ఇద్దరికి ఓకే. అంటే ఇంకొకరికి ఎవరికి చెప్పకండి, డిస్కస్ చేస్తున్నామన్న విషయాలు కూడా ఎవరికి చెప్పకండి. అసలు ఎవరికి చెప్పే పని లేదు సార్. ఇంకోటి ఏంటంటే మేము ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం సార్. ఇదంతా అయిపోయి కొంచెం పెద్ద వాళ్ళతో టచ్ లో ఉన్నారు. అండ్ 2 తెలుగు రాష్ట్రాలతో
పార్టీ ప్రెసిడెంట్లతోనే టచ్ లో ఉన్నాడు మా సార్. ఇంకా అవన్నీ మనం చెప్పకూడదు. అవును. అయితే ఏంటంటే ఆ మీటింగ్స్ అన్ని అయిపోయి వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఒప్పుకోవాలి కదా సార్. కొంత ఏంటంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ పోతుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ పార్టీలు కొన్ని ఉన్నాయి మనవి, అవి కూడా ఓటు బ్యాంక్ ఇబ్బంది అవుతుంది కదా. మరి వాళ్ళందరినీ సెటిల్ చేయాలి. దానికి కూడా మా సారు సెటిల్మెంట్ కి సిద్ధం అయిపోయారు. ఏమైనా కానీ అంటే మనకేంటంటే సార్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొంత ఆంధ్రాలో కొంత ఓట్ బ్యాంక్ ఉంది మనకి తెలంగాణలో కన్నా. సో అది ఇంకా పెంచుకోవాలి. అది ఇంకా పెంచుకోవాలి మనం. అది ఆలోచనతో ఉన్నాము. అండ్ ఇంకోటంటే కొంచెం బాగా చేయాలి, ఇంకా ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి అనే ఆలోచనతో కూడా ఉన్నాం. అండ్ మీ మేనిఫెస్టో ఏమనుకున్నారు సార్, మీ ఎజెండా యాక్చువల్ గా? మాట్లాడదామండి, అన్ని కూర్చొని మాట్లాడదాం ఫోన్ లో. అందులో ఇది నార్మల్ కాల్ కదా. ఓకే ఓకే సార్. వద్దులేండి, డిస్కస్ చేద్దాం ఆలోచనలు, మీ అభిప్రాయాలు. నేను మా సార్తో మాట్లాడతానండి. మా సార్తో నేను కల్పిస్తాను మీకు. కల్పించిన తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడదాం. 27th కి మేము వరంగల్ వస్తున్నాము. మీరు వరంగల్కి వచ్చినప్పుడు కలవండి. తెలుసా మీటింగ్ చేస్తున్నారని? చెప్పాడు సార్, చెప్పాడండి. మామూలు మీకు అందిందా? లోకల్ పాస్టర్స్ ఎవరో పెడుతున్నారు ఇప్పుడు సార్. యూట్యూబ్ లో మీడియా హల్చల్ అవుతుందండి. తెలుసా అంటే తెలియకుండా ఉంటుందో అనేది అసంభవం సార్. మీ విషయాలు యూట్యూబ్ లో హల్చల్ చేస్తుందంటే ప్రస్తుతం అంటే అజయ్ బాబు గారి కన్నా కూడా అభినయ దర్శన్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది సార్. వాస్తవం చెప్తున్నాను నేను. అండ్ హైందవుల్లో కూడా మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అంటే నేను హైందవులు అంటున్నాను. ఏమండి? హైందవుల జోలికి మనం వెళ్ళకూడదు, ఎవరి భక్తి వాళ్ళు చేసుకుంటూ. అవును, బైబిల్లో కూడా ఒక వాక్యం ఉందండి, అది యూదులు చెప్తారు. వారి దేవులు వారు కొలుచుకుందరు, మన దేవులు మనం కొలుచుకుందాము, ఇంకా ప్రశాంతంగా జీవనం గడుచుద్ది కదా అని చెప్పి ఉంటుంది. మీరు చదివారా? లేదు, ఎగ్జాక్ట్లీ నేను అదే ఫాలో అవుతానండి. మనం మాట్లాడితే అవతల వాడి మనోభావాలు దెబ్బతినకూడదు. అవతల మతస్థుడికి మనం అలా కలుపుకొని పోగలిగినప్పుడే మనం ఏదైనా సాధిస్తామండి. అజయ్ కూడా గతంలో కొన్ని మాట్లాడాడు, కానీ ఇప్పుడు సరి చేసుకున్నాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా, అంటే ఆవేశం ఉంటది కదా, నెమ్మదిగా అది క్లియర్ అవుతుంది. ఇప్పుడు ట్రాక్ లో పడ్డాడు. అజయ్ కూడా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరిని విమర్శించకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. అవునవును, అది మీరు పక్క నుండి బట్టి అవుతుంది. అది అదే అదే చెప్తున్నాను కదా, ఇద్దరికి ఆవేశం ఉండకూడదు, ఇద్దరు ఆలోచన ఉండకూడదు. ఒకరు అలా ఒకరు ఇలా, ఇద్దరు రెండు రకాలుగా ఉంటేనే కొంచెం ముందుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు మీకు స్వతంత్రానికి ముందు మీరు ఆలోచన చేసినట్టుగా మీకు ఐడియా ఉంటుందో ఏముంటుందో తెలియదు. ఇదే విధంగా మేము ఎస్సీలంతా కూడా మేము పాకిస్తాన్ వెళ్తామని ఎస్సీ సోదరులు పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అప్పుడు మంది సంఖ్య 14%. అందులో నాకు తెలిసి 7-8% ఎస్సీ సోదరులే ఉంది మన వాళ్ళు. ఇప్పుడు ఏమైంది? 0% అయిపోయింది. అదే ఎస్సీ మన సోదరులు ఇండియాలో ఉన్నట్టుగా అయితే ఎంత సంఖ్య పెరిగేది? అజయ్ బాబు గారికి అది మనం చెప్పాలి. చెప్పే విధంగా మీరు ఒకసారి చెప్పండి. ఆవేశం పోతే కష్టం అండి. మనం రాజకీయంలో ఎదగాలి. మనం ఎదిగిన దాకా ఒదిగుండడం. ఇప్పుడు నువ్వు తగ్గించుకుంటే హెచ్చించుకుందు అని చెప్పి మన యేసయ్య చెప్పారు కదా. కాబట్టి మనం కొన్ని మార్చుకుంటే మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి సార్. అవునండి, మనము ఒకటే అండి, శత్రువుల్ని పెంచుకోకూడదు. ఎప్పుడు పోరాడేవాడికి శత్రువు ఉండకూడదు. నలుగురిని కలుపుకుంటూ నలుగురి మనసు గెలుచుకుంటూ ముందుకెళ్లేవాడే విజేత అవుతుంది. అవును సార్. మాట్లాడే దగ్గర మాట్లాడాలి, కానీ మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి. అవును. కానీ నాకు ఒక్కటి ఏంటంటే మన ప్రవీణ్ పగడాల్ గారు ఆప్తుడు, ఆయన కోల్పోవటం యావత్ క్రైస్తవానికి చాలా ఇబ్బంది. అది బాగా బాధేసింది.
దాదాపుగా నెల రోజుల పాటు సరిగా ఎవరు నిద్రపోలేదు, సరిగా తినలేదు. అవునండి, అవునండి. ఆయన యాక్చువల్ గా సార్ ఆయన కొంచెం కనీసం ఆ 2 రోజులైనా తాగకుండా ఉంటే బాగుండేది అని మేము పర్సనల్ గా కూర్చున్నప్పుడు అనుకుంటాం. విన్నాడు సార్ మనం చెప్తే. యాక్చువల్లీ ఇప్పుడు డేవిడ్ గారు ఏమంటారు ఆ విషయంలో, అంటే ఆయనే అంటారా ఇక్కడ? ఆయన తెలుసండి, ఆయన మా డేవిడ్ గారికి. ఆయనతో మాట్లాడినాక మీకు అర్థం అయిపోయింది. అంటే ఆయన అలా ఆన్ ది వే ట్రావెలింగ్ లో అవును, తీసుకుంటారు. అవునండి, అవునండి. ఉందంటనా? అవును, అవును. అంటే మీకు అది మీకు విశ్లేషణ చెప్పమంటే చెప్తాను, మీరు తప్పుగా అనుకుంటే. ఇప్పుడు మేమంతా కూడా మానిటర్ చేస్తున్నాము, చూస్తున్నాము. అంటే ఇంకొకటి ఏంటంటే పర్సనల్ గా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది తాగిన విషయం. అండ్ ఇంకొకటి ఆయన హెల్మెట్ ఎందుకు తీయలేదు, మాస్క్ ఎందుకు తీయలేదు అంటే 2 రాష్ట్రాల్లో ఒక హీరో కన్నా ఎక్కువ ఇమేజ్ ప్రవీణ్ పగడాల్ గారికి ఉంది. అవును. ఇప్పుడు ఏదైనా హీరో ఎన్ని సినిమా చూడాలంటే హీరోయిన్ కానీ హీరో కానీ మాస్క్ వేసుకుని వెళ్తారు వాళ్ళు. అవును, అవును. వాళ్ళు మన పక్కనే కూర్చుంటారు, వాళ్ళని మనం కనిపెట్టాం. అందుకనే ఆయన పడ్డా కూడా, కింద పడ్డా కూడా, యాక్సిడెంట్ అయినా కూడా ఖచ్చితంగా ఆయన మాస్క్ ధరించాడు, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకున్నాడు. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు నా ఫోన్ మీరు తీసుకెళ్లారు, ఇప్పుడు దొంగతనం చేశాను అనుకోండి, అంటే మీ ఫోనే నేను దొంగతనం చేశాను అనుకోండి, నేను వెళ్ళి ముందు కొనాలి. ముందు కొనాలంటే మీ దగ్గర సీక్రెట్ కోడ్ నాకు కావాలి కదా. అవును. వస్తుందా? అవును. వస్తుందా సార్? లేదు కదా. మరి అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు కొన్ని విషయాలు ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నానా పులి అంటాడు కొడుకు 2 సార్లు, నమ్మడు తండ్రి. 3సారి పుడి వచ్చినా కూడా నమ్మడు, ప్రమాదం వస్తుంది. అది ఇలాగే ఇప్పుడు మనం ఒక ఇప్పుడు జరిగింది విషయం దుస్సంఘటన, అది ఎవరికి జరగకూడదు. అది ఇంత అవ్వటంతో ఏమైందంటే నెక్స్ట్ నిజంగా జరిగిన వీళ్ళు ఇంతేలే, ఆ అభినయ దర్శన్ గారు అంతేలే, అది అలా అయింది కదా, ఇది కూడా ఇలానే చేస్తున్నాలే అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలి కాబట్టి. అవునా కదా? అవును. అది ఇప్పుడు అంత జరగకుండా ఉండాల్సింది వాస్తవం. పాపం వాళ్ళు కూడా ఫ్యామిలీ లేదండి మేము క్షమించాం అన్నారు కదా. అది అక్కడితో అయిపోతే బాగుండేది. కొంచెం సరేలేండిగా జరిగిపోయింది, మనం ఏం చేయలేం. అయిపోయిందని మనం రికార్డ్ చేయలేం కదండి. ఇది నా అభిప్రాయం సార్, మీ అభిప్రాయం ఏముందో నాది. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడండి. జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు. అవసరం లేదు అది చెప్పడం. అవునవును, బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప ఒప్ప తీసుకున్నాం, ఇంకా దానికి నిలబడాలని ఆలోచన లేదు. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. అవును, 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 అవును సార్. అదే కొంచెం ఇబ్బంది కలిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి చెప్తాను సార్, ఒక వాస్తవం తెలిసినాక దాన్ని మనం సర్దించుకోవచ్చు. ఎందుకంటే ఒకటి ఏంటంటే దానివల్ల గొడవలు రాకూడదు. ఒకటి సార్, ఇప్పుడు ప్రాణం క్రైస్తవుడైన ప్రాణమే, ముస్లింలైన ప్రాణమే, హిందువులైన ప్రాణమే, ప్రాణమే. కాబట్టి ఏంటంటే మేమేమనుకుంటామంటే మన వల్ల మా పాస్టర్ గారు ఒకటి చెప్తాడు, మన వల్ల ఎవరికి మంచి జరగకపోయినా పర్లేదు, ఎవరికి చెడు జరగకూడదు అంటాడు ఆయన. అంటే మేము అట్లా కూడా ఏంటంటే మేము దశంభాగాలు కూడా మేము పర్టికులర్ ఎవరిని అడగం, వాళ్ళు ఇస్తే చేసుకుంటాం అంతే. వాళ్ళు దేవుని ప్రేరేపణ బట్టి. కానీ మరి ఆయన మాకు బాగానే ప్రేరేపణ అవుతుంది, మాకు దశంభాగాలు బాగానే వస్తున్నాయి. అండ్ మేమేంటంటే ఎక్కడ కూడా యూట్యూబ్ కూడా మేము పెట్టింది లేదు, అండ్ మేము ప్రచారం చేసుకునే ఆలోచన మాకు లేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ పెట్టాలి, మనం మాదిరిగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఆయన మరి దేవుని ప్రేరేపణ మరి ఆయన కళ్ళకు వచ్చి చెప్పారో మనకు తెలీదు. ఆయన మరి మా పాస్టర్ గారు. మీ పేరు పాల్ కదండి? పాల్ అండి. పాల్ గారు, ఇప్పుడు మీ పొజిషన్ ఏంటండి డేవిడ్ గారి దగ్గర? అంటే మీరు పాస్టర్ గా ఉన్నారా లేదంటే? లేదండి, నాకు మా నాన్నగారి టైం నుంచి మేము వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మా నాన్న అంటే మా కుటుంబం మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నాం, వాళ్ళ ఇంట్లో ఎదిగిన వాళ్ళం.
అండ్ మాకు ఏంటంటే బెంగళూరులో ఒక 5 ఎకరాలు పొలం ఇచ్చారు. ఒక అన్ని ఆయనే చూసుకుంటారు మాకేం కావాలన్నా కూడా. అండ్ ఏదన్నా ఆయనకు ఒక రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవునండి. ఆయనకి ఏదన్నా ముఖ్యమైన సలహాలు నిజాయితీగా మాట్లాడండి అంటే నన్ను మాట్లాడతారు. అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను సార్. నేను తప్పు చేశాను ఫాస్ట్ గారు ఇలా ఈ తప్పు జరిగిందని అని చెప్తాను. అందుకు ఆయన నమ్ముతారు నన్ను. అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడాను కదండి, కొన్ని చాలా విషయాలు చెప్పాను. ఉన్న వాస్తవాన్ని ఒప్పుకుంటాను, వాస్తవాన్ని రూపంగానే చేస్తాను. అట్లా అది సార్. నేను మా డేవిడ్ గారితో ఒకసారి మీతో కాన్ఫరెన్స్ కలుపుతాను. కలిపినాక మనం మాట్లాడదాం.